ఒక్కసారి ఇశ్రాయేలు దేశంలో ఒక భయంకరమైన సవాలు జరిగింది. ఒకవైపు ఎలియా ప్రవక్త, మరోవైపు 300 మంది బయలుదేవత ప్రవక్తలు. ఒక బలిపీఠం దగ్గర అందరూ నిలబడి ఉన్నారు. ఎవరు నిజమైన దైవమో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మా దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపిస్తాడు అని ఆ అన్య ప్రవక్తలు సవాలు విసిరారు. వారు ఒక ఎద్దును బలిగా సిద్ధం చేశారు. గంటలు గడిచిపోతున్నాయి. వారు కేకలు వేస్తున్నారు, నాట్యం చేస్తున్నారు. ఓ బయలుదేవత, మాకు ప్రత్యుత్తరం ఇవ్వు అని గొంతు ఎత్తి బిగ్గరగా కేకలు వేశారు. సమయం గడుస్తున్న కొద్దీ వారిలో ఆందోళన పెరిగింది. పిచ్చి పట్టినట్లు తమను తాము కత్తులతో కోసుకుంటున్నారు. రక్తం కారుతోంది. కాని ఆకాశం మౌనంగా ఉంది. ఎటువంటి శబ్దమూ లేదు, ఎటువంటి చలనమూ లేదు. అప్పుడు ఎలియా వారిని చూసి నవ్వుతూ, ఇంకా గట్టిగా అరవండి, బహుశా మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, లేక ప్రయాణంలో ఉన్నాడేమో అని ఎగతాళి చేశాడు. ఇక ఇప్పుడు ఎలియా వంతొచ్చింది. ఆయన బలిపీఠాన్ని సిద్ధం చేసి అందరూ ఆశ్చర్యపోయేలా ఆ బలిపశువు మీద ఏకంగా 3 సార్లు నీళ్లు పోయించాడు. ఆ నీరు బలిపీఠం చుట్టూ నిండిపోయింది. అంతా తడిసి ముద్దయింది. ఎలియా మోకాళ్ళలోని ఎంతో ప్రశాంతంగా ఒక చిన్న ప్రార్థన చేశాడు. యెహోవా, నీవే నిజమైన దైవవని వీరికి తెలియజేయి. అంతే. ఒక్కసారిగా ఆకాశం నుండి మహా అగ్నిజ్వాల దిగివచ్చింది. ఆ అగ్నిదెబ్బకు బలిపశువు కాలిపోయింది. కట్టెలు కాలిపోయాయి. ఆఖరికి అక్కడున్న రాళ్లు, మట్టి కూడా దహించబడ్డాయి. కందకంలో ఉన్న నీరు సైతం ఆవిరైపోయింది. అక్కడున్న ప్రజలందరూ ఆ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. భయంతో ఉనికిపోతూ నేలమీద పడి, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన దైవం అని బిగ్గరగా కేకలు వేశారు.